అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జగనన్నయ్యకి చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు రోజున ఆయన ఇడుపులపైకి వెళ్ళి కొద్దిగా అక్కడ సంతాపం ప్రకటించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసేసి నెత్తి మీద చేతులు వేసేసి ముద్దులు పెట్టుకుని వచ్చేస్తాడు. అంత ఇంపార్టెంట్ పనిలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉంటే ఒక పక్క ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంగతి ఏందో అర్థం కావట్లా. ప్రశాంతి రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసలు ఒక ఆడవాళ్ళని, అది కూడా రాజకీయంలో ఉన్న ఆడవాళ్ళని ఈ విధంగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటి వరకు ఒక ఖండించిన వాళ్ళు ఎవరు లేరు. తీరా ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రి, వీళ్ళందరూ కూడా ఆయన వెనకేసుకొస్తున్నారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఏం ఆలోచిస్తారు? నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ 10కి 10 కోల్పోయింది. రాబోయే రోజుల్లో ఆ 10కి 10ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఒక 5 గెలవగలుగుతామా, 7 గెలవగలుగుతామా, 10 గెలవగలుగుతామా అని చెప్పి ఇంప్రూవ్ చేసుకోవాల్సింది పోయి ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క స్టేట్మెంట్లో నెల్లూరు జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని చీ అన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రశాంతి రెడ్డి గారు అండ్ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే నెల్లూరులో, మేబీ నేను నెల్లూరు జిల్లా వాడిని కాబట్టి చెప్తున్నాను, చాలా మందికి సహాయం చేస్తారు. వికలాంగులకు వీల్ చైర్స్ ఇస్తారు, పేద పిల్లల్ని చదివిస్తారు, కొన్ని ఓల్డేజ్ హోమ్స్ అని, లేదంటే స్కూల్స్ అని, అయ్యని ఇయ్యని చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రీసెంట్లీ నిన్నటి రోజున లోకేష్ గారు వచ్చి బీఆర్సీ ఏదైతే స్కూల్ని ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ అనే ఒక మున్సిపల్ హై స్కూల్ని దత్తత తీసుకుని 1 సంవత్సరం లోపల దాన్ని డెవలప్ చేసి చూపిస్తా అని చెప్పిన అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని కూడా ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడు? ప్రభాకర్ అన్న, నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, రాత్రి నిద్రపోయినోడు పైకి లెగస్తావా లేవో నాకైతే నమ్మకం లేదు అని చెప్పి అన్నావు. వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు అన్నావు. వాళ్ళ భార్య ఎవరు? నీకు వరుసకు చెల్లెలవద్ది. కనీసం అప్పుడైనా సరే బంధుప్రీతి నీకు కనిపించలేదా? సొంత చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు. చెల్లెల వరుస ఆవిడ గురించి నీచాతి నీచంగా నువ్వు మాట్లాడు. అసలు నీ పార్టీ కానీ, నీ జగన్మోహన్ రెడ్డి కానీ, నీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వరా అని చెప్పి ఈ మహిళా లోకం ఈరోజు కోడై కూస్తుంది. మనం కనుక నెల్లూరు జిల్లాలో కనుక ఈరోజు చూసినట్లయితే ప్రసన్న కుమార్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టడం, తర్వాత వచ్చి ర్యాలీగా వెళ్ళి ఎస్పీ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వడం, అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి సంఘీభావాలు తెలపడం, ఇవన్నీ కూడా జరిగాయి. వీటికన్నిటికీ కారణం మన్నాలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు జరిగిన దానికి రేపటి లోపల ఖచ్చితంగా మీరేమన్నా క్షమాపణ కానీ ఇటువంటిది చేయడం తప్పు అని కానీ స్టేట్మెంట్ ఇస్తారా లేదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లలు, మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.